2024-25 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పేపర్లో తెలుగుకు సంబంధించి రామాయణం నుంచి కాండాలను గుర్తించండి అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కిష్కింధ కాండలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు: 1. ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. 2. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు. 3. హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. 4. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. 5. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. 6. శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులైనారు. 7. సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని శ్రీరాముడు మాట ఇచ్చాడు. 8. శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. 9. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సుగ్రీవుడు. 10. వాలితో వైరం వచ్చిన గతకథను శ్రీరాముడి చెవిన వేశాడు సుగ్రీవుడు. 11. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. 12. మాయావి చేతిలో వాలి చనిపోయాడు అనుకుని బండతో బిలద్వారాన్ని మూసేశాడు సుగ్రీవుడు. 13. మంత్రులు సుగ్రీవుణ్ణి బలవంతంగా కిష్కింధకు రాజును చేస్తారు. 14. వాలి సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుడిని చేయడమే కాకుండా అతడి భార్యను అపహరించాడు. 15. సుగ్రీవుడు ప్రాణభయంతో ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాడు. 16. శ్రీరాముని బలమెలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. 17. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. 18. సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసర పూలతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు రాముడు. 19. శ్రీరాముడు విషసర్పంతో సమానమైనటువంటి బాణాన్ని వాలి మీదకు వదిలాడు. 20. ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావని వాలి శ్రీరాముణ్ణి అడిగాడు. 21. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల వాలికి మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు. 22. ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. 23. తార అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పజెప్పాడు. 24. కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. 25. సుగ్రీవుడు సీతాన్వేషణకు ప్రయత్నాలు మొదలుపెట్టాడని తార లక్ష్మణుడికి తెలిపింది. 26. సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. 27. సీత జాడను తెలుసుకోవడం, రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు. 28. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడినటువంటి సేనను పంపాడు సుగ్రీవుడు. 29. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. 30. తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. 31. బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. 32. స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో వానరులు ఆకలి దప్పులు తీర్చుకున్నారు. 33. సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు. 34. వానర వీరులు బలపరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందనే నిశ్చయానికి వచ్చారు. 35. జాంబవంతుడు హనుమంతుడిని చేరి అతని శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. 36. మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు హనుమంతుడు. 37. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరిని చేరాడు. ఇవి ఈ కాండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు.